చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ అడ్వకేట్ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మరో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం మొన్న వాస్తవానికి మొత్తం వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు స్కామ్ను హరీష్ రావు గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు, గంటల వ్యవధిలో నోటీసులు ఇవ్వడం, నిన్న ఆయన విచారణకు హాజరు కావడం కూడా మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తం పరిణామ క్రమాన్ని మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రాజకీయ ఈ పరిణామాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ కేసుకు సంబంధించి కొంచెం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా వేరే చర్చలో కూడా చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ ఒక తెలంగాణలోనే జరిగింది, దేశంలో ఎవరు చేయలేదు అనే అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల్ని కానివ్వండి, స్వపక్ష నాయకుల్ని కానివ్వండి, తర్వాత సినిమా యాక్ట్రసెస్ని కానివ్వండి, పెట్టుబడిదారులను కానివ్వండి, తర్వాత చివరికి జడ్జీల పేర్లు కూడా తీసుకొని వచ్చినారు. వాస్తవానికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఏదైనా జరిగినా కానీ ఆ జరిగే దానికోసం చీఫ్ సెక్రటరీ పర్మిషన్, హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి మీద చేస్తున్నారు అనేది. దానికి ఒక రికార్డు ఉంటుంది. తర్వాత ఒక చట్టబద్ధంగా చేస్తారు. అది కూడా దేనికోసం చేస్తారని అంటే అసాంఘిక శక్తులని వాళ్ళ పనులు సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి వాటిని నివారించే దానికోసము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇవన్నీ చేస్తాయి. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వైలెన్స్ ఫోన్ చేయగలుగుతారా? వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పగలుగుతారా? అయితే సున్నితంగా పరిపాలన కోసం ఉపయోగించే ఒక టూల్ని ఈ రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం బదనాం చేసే కార్యక్రమం తీసుకోవడం కోసము ఈ కేసు ఒక అంతర్యం అది జరిగింది. అది ఇవాళ 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి ఈ కేసులో. కొంతమంది ఆఫీసర్లని అరెస్ట్ చేసి నెలల కొద్దీ జైల్లో ఉంచిన సందర్భం ఇది. వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి. ఈ ఛార్జ్షీట్ ఏదైతే ఫైల్ అయిన ఛార్జ్షీట్స్కు ఇవన్నీ హైకోర్టు దృష్టికి పోయినాయి, సుప్రీంకోర్టు దృష్టికి కూడా పోయినాయి. ఇదంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఎక్కడ కూడా ఏ పేర్లు అయితే వీళ్ళు ఉపయోగించినారో, జడ్జిల పేర్లు పెట్టినారు, తర్వాత పొలిటికల్ నాయకుల పేర్లు పెట్టినారు, తర్వాత అన్యాయంగా ఆడకూతుర్ల పేర్లు ఇరికిచ్చి వాళ్ళ జీవితాలని దుర్భరంగా చేసే కార్యక్రమం కూడా జరిగింది ఇందులో. అంటే ఇవన్నీ లీక్ల ద్వారా వస్తాయి. ఛార్జ్షీట్లలో కానివ్వండి, రికార్డులు కానీ ఇవి ఎక్కడ కనిపించవు. సిట్ అని ఒకటి వేసినారు. ఎందుకు వేసినారు సిట్ అంటే ఇంత మునుపు ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదనా? ఒక కారణం ఇవ్వలేదు. ఆ ఛార్జ్షీట్ల గతి ఏంది? మన చేతిలో అధికారం ఉన్నది కానీ అధికారాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు కానీ దుర్వినియోగం చేసుకోమని చెప్పలేదు. ఎక్కడ రాజ్యాంగంలో చెప్పలేదు. తర్వాత పరిపాలన సూత్రాలు అయితే ఉన్నాయో దాంట్లో కూడా చెప్పలే. ఇక్కడ ఓన్లీ దుర్వినియోగం జరుగుతూ ఉన్నది. ఈ దుర్వినియోగం ఇవాళ ఎందుకు వేసినారు అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకు వేసినారు? సడన్గా ఏమవుతుందని అంటే రాష్ట్రంలో పరిపాలన చేయరా నాయన అని నీకు ప్రేమతో నీకు ప్రజలు కట్టబెడితే నువ్వు పరిపాలన చేయట్లా, పాడు పనులు చేస్తావు. మరి ఈ పాడు పనులు ఏది జరుగుతున్నాయో వీటిని ప్రశ్నించే హక్కు కానీ, అధికారం కానీ, బాధ్యత కానీ ఎవరికి ఉంటుందండి? ప్రతిపక్షానికి ఉంటుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సభ లోపట కానివ్వండి, అంటే అసెంబ్లీ లోపట కానివ్వండి, బయట కానివ్వండి, ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్న క్రమంలో ఈ రకమైన ఒత్తిడి పెంచేదానికోసము, బెదిరించేదానికోసము, లేకపోతే వాళ్ళ మీద ఏదైతే ధర్మాగ్రహాన్ని ప్రకటించే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉందో దాన్ని నిలువరించేదానికోసము ఈరోజు ఈ విచారణ డ్రామా అనేది నడుస్తూ ఉన్నది. హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేసినారని చక్రధర్ అనే అతనితో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో పసలేదు, పాడు లేదు, సాక్ష్యమే లేదని. దాని మీద సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ కరెక్ట్, ఆయన మీద కేసు లేదని సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఇవాళ హరీష్ రావు గారిని సడన్గా అంటే
బావమరిది రింగ్ మాస్టర్ అని హరీష్ రావు గారు ఎప్పుడైతే సాక్ష్యాధారాలతోని ప్రెస్ ముందు ఆరోపణలు చేసిండ్రో ఆ రోజు సాయంత్రానికి సిట్ నుంచి నోటీస్ వస్తుంది. ఏమనుకోవాలి దీన్ని? అంటే మీరు పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరుస్తున్నారు, ప్రభుత్వ పరిపాలన చేయండిరా నాయన అని మీకు ఇస్తే అని పాడు పనులు చేసుకుంటూ ఇవాళ పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి నిదర్శనం అనేది హరీష్ రావు గారు నిన్న బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పినారు. దాదాపు 7 గంటల సేపు ఉంచినారండి లోపల. 7 గంటలలో మీరు ఎంత ఇప్పుడు ఆయన ఒక 3 దఫాలు మంత్రిగా ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినారు. తర్వాత ఒక పేరున్న నాయకుడు, తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా వారు ఇవాళ డిప్యూటీ లీడర్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ ఇన్ ద అసెంబ్లీ. ఒక మంచి మర్యాద గౌరవం లేదానండి? ఆ స్థాయి అతన్ని పిలిచినప్పుడు మీరు విచారణకి మీరు రెడీగా ఉండరా? గంట సేపు మాట్లాడేది, గంట సేపు మళ్ళీ డిసప్పేర్ అయిపోయేది, మళ్ళీ గంట సేపు మాట్లాడేది, ఇంకో గంట సేపు డిసప్పేర్ అయ్యేది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు కానీ మీరు ఒకవేళ నిజంగానే ఇన్ని గంటలు పడుతుంది అని అంటే చెప్పాలి, ఇన్ని గంటలు పడుతుందండి మీకు విచారణ. మీరు ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా, మీ ఆహారం మీరు ఏర్పాటు చేసుకున్నారా, మీకు చేసుకోకపోతే మేము చేస్తాము, ఇవన్నీ ఉంటాయి కదా. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎంజాయింగ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. ప్రతి పౌరుడికి ఏదైతే ఉన్నాయో ఆ పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కులలో అది హరీష్ రావు గారికి కూడా ఉంటాయి కదా. దేనికోసం చేస్తున్నారు మీరు ఇదంతా? తర్వాత మీరు ఇండ్లు గులగొట్టడము, తర్వాత హైడ్రా పేరు మీద చేసిన అరాచకాన్ని ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి మీద ఒక కేసు హడావుడి నోటీసులు ఇష్యూ చేస్తారు, విచారణ పేరు మీద పిలుస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు మొన్న కూడా అడిగింది, ఎన్నాళ్ళు చేస్తారు మీరు? ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు అడిగినారు, ఎన్నాళ్ళు చేస్తారు మీరు? విచారణ పేరు మీద ఎన్నాళ్ళు చేస్తారు? ఎన్నాళ్ళు కావాలా? సరిపోదా మీకు? సమాధానం చెప్పాడు సుప్రీంకోర్టు, సమాధానం చెప్పాడు. ఆ తర్వాతనే సిట్ వేసినారు. ఒకసారి అంత మునిపే సిట్ వేసినారు. అంత మునుపు దాదాపు ఇది 2 సంవత్సరాల నుంచి సాగదీస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఉంటే కేసీఆర్ గారు ఏమన్నా మాట్లాడితే ఒక కమిషను, కేటీఆర్ గారు మాట్లాడితే ఒక క్రిమినల్ కేసు, హరీష్ రావు గారు మాట్లాడితే వారి మీద ఒక క్రిమినల్ కేసు, సీట్లు, విచారణలు. ఇదే కానీ ఏ తప్పులు అయితే ప్రతిపక్ష పార్టీగా ఎత్తి చూపుతున్నదో సాక్ష్యాధారాలతోని వాటిని సవరించుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎదురుదాడి చేస్తాం. ఎదురుదాడి ప్రజలకు వ్యతిరేకంగా ఎదురుదాడి అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ సింగరేణి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని క్వశ్చన్ చేయకుండా వదిలేస్తే నష్టం ఎవరికండి? సింగరేణి కోలుకోలేని పరిస్థితిలో పడుతూ ఉంది. ఈ పరిపాలన వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులకి అనేక కాంట్రాక్ట్లలో వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతూ ఉంది, దోసుకుపోతూ ఉన్నారు. ఆ దోసుకుపోయే దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ ఈ కేసులు. మనం చూస్తూ ఉన్నాం, సింగరేణిని కోలుకోని విధంగా దెబ్బతీస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు, నోటీసులతో బెదిరించే ప్రయత్నం చేస్తుంది సర్కారు. కానీ ఈ సర్కారు చేస్తున్న ఈ కుంభకోణాలను బీఆర్ఎస్ ఎప్పుడూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి భరత్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం సింగరేణికి సంబంధించి బొగ్గు గనుల్లో జరుగుతున్న టెండర్లలో జరుగుతున్న భారీ కుంభకోణాన్ని హరీష్ రావు గారు బయటపెట్టిన మరుక్షణం కేవలం గంటల వ్యవధిలోనే నోటీసులు జారీ అయిన సందర్భం. నిన్న మొత్తం విచారణను కూడా గంటల తరబడిగా కొనసాగించిన పరిస్థితి కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం వ్యవహారాన్ని? మీరు కూడా నిన్న తెలంగాణ భవన్ వద్ద ఉన్నారు, మీడియాతో కూడా అనేక కీలక అంశాలు పంచుకున్న సందర్భాన్ని చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని? గుడ్ మార్నింగ్ రాజు గారు, పెద్దలు భరత్ గారికి, వీక్షకులకు శుభోదయం. నిన్న అంటే మొన్న హరీష్ రావు గారు సింగరేణిలో జరిగినటువంటి ఒక అతిపెద్ద కుంభకోణం. ఎందుకంటే తెలంగాణ రక్తంతో, తెలంగాణ కార్మికుల చెమటతో నిర్మించబడినటువంటి ఒక సింగరేణి తెలంగాణ ఆస్తి, అది తెలంగాణ ఆత్మ. అటువంటి దానిలో విపరీతమైనటువంటి దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువులు ఈ టెండర్ల కుంభకోణంలో పెద్ద ఎత్తున సింగరేణిని లూటీ చేస్తా ఉన్నారు.
కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి సైట్ విజిట్ అనే పేరు మీద రకరకాల పేరు మీద పెద్ద ఎత్తున లూటీ జరగబోతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి టెండర్లు అన్ని రద్దు చేయాలని హరీష్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసి ఆ టెండర్లు రద్దు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మా పార్టీ పక్షం పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు. ఇది సహజంగానే ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసింది తెలవరాజు గారు. ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తిని లూటీ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి చర్చ అన్ని వర్గాల్లో కూడా వచ్చింది. దీంతో బెంబేలెత్తిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి, అసలు టెండర్లలో లోపం జరిగిందా లేదా, లూటీకి దారి తీసిందా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ పెట్టాలి. కానీ ఆ చర్చను మొత్తంగా కూడా పక్కదారి పట్టియడానికి ఈ డ్రామా పేరు మీద, ఒక హైడ్రామా పేరు మీద, డైవర్షన్ పేరు మీద సిట్ నోటీసులు జారీ చేసింది అనేటువంటి విషయం వాస్తవం. నిజంగానే ఒక రకంగా రేవంత్ రెడ్డి కొంత మేరకు సక్సెస్ అయింది కదా. నిన్న మొత్తంగా కూడా అసలు చర్చ జరగాల్సింది బొగ్గు కుంభకోణం మీద అయితే చర్చ అంతా హరీష్ రావు అరెస్టు, సిట్ అరెస్టు, రకరకాల పేరు మీద పోయింది. అయినప్పటికీ కూడా మా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా అరెస్టు అనేటువంటి విచారణ అనేటువంటిది మామూలు విషయమే అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి మీరు అడిగే ప్రశ్నలు కాదు, మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పని మా కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. రెండవది, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇదేదో ఇక్కడనే తెలంగాణ ప్రభుత్వం కనుక్కున్నట్టు ఇంతకుముందే పెద్దలు భరత్ గారు చెప్పినట్టు అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా భరత్ గారు ఉన్నారు, మీరున్నాం, మేమున్నాం, అందరం కూడా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారి కదలికలు కానీ, కేటీఆర్ కదలికలు కానీ, హరీష్ రావు కదలికలు కానీ, కోదండరామ కదలికలు కానీ, గద్దర కదలికలు కానీ, ఇట్లాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అనేక మంది కదలికల్ని మరి ఎవరు ట్యాప్ చేసిండ్రు? సీతారామరాజు గారు, మేము గన్ పార్క్ చేరుకోకముందే పోలీసులు చేరుకోవడం, కేసీఆర్ గారు ఒక ప్రాంతానికి పోయి అడ్రస్ చేస్తాడని తెలియగానే మేమేం బహిరంగంగా ప్రకటించక ముందే మేము పోయే ఇంటి దగ్గర పోలీసులు ఉండేటువంటి పహారా చేసినటువంటి సందర్భం. మేము ఏదైనా కాలిస్తే మేము ఇంటర్నల్ గా మేము మెసేజ్లు పెడితే కూడా అందరినీ అరెస్ట్ చేసినటువంటి సందర్భం తెలంగాణలో మనం అందరం కూడా అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నా, ఇవాళ మా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి కదలికల్లో కూడా ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తా ఉంది. మేము చేయనివ్వండి, మాకేం అభ్యంతరం, మేమేం దేశద్రోహం చేయడం లేదు, మేమేం వనరులను కొల్లగొట్టడం లేదు. మేము ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం పనిచేస్తున్న మా కదలికలు ఎన్ని ట్రాప్ చేసుకున్నా మాకు ఒరిగేది ఏమీ లేదు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అటు బీజేపీ ఇవాళ చాలా మాట్లాడుతుంది, కాంగ్రెస్ చాలా మాట్లాడుతుంది. రెండు పార్టీలు కూడా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని శక్తుల కదలికల్ని ట్యాప్ చేసింది నిజం కాదా రాజు గారు? అది పెద్ద ఎత్తున పార్లమెంట్ లో దుమారం లేచింది కదా. కాబట్టి అలా ఇక్కడనే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజంగానే ఎవరి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి చొరబడి అవసరం లేనటువంటి వాళ్ళని ట్యాప్ చేయడం అనేటువంటిది అది అందరం కూడా ఖండించాల్సిందే. కానీ అసలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా అనేక మందిని పెట్టి మీరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దీన్ని వాడుకొని ఇలా చేస్తా ఉన్నారు అంటే దీన్ని డెఫినెట్ గా ఇలా తెలంగాణ సమాజం వీక్షిస్తున్నది, చూస్తున్నది, ఆగ్రహిస్తున్నది. హరీష్ రావు గారు ఒక ఉద్యమ నాయకుడు. ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కావచ్చు, మా లీగల్ సెల్ కావచ్చు, మా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిలువున కడిగేస్తున్నారు. అటు అసెంబ్లీలో మా డిప్యూటీ లీడర్ గా హరీష్ రావు గారు, ప్రజాక్షేత్రంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు, కేసీఆర్ మార్గదర్శనంలో ప్రతిరోజు ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. హరీష్ రావు గారికి ఒక పేరుంది, THR అంటేనే తెలంగాణ హ్యూమన్ రిలేషన్స్ అని. తెలంగాణలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య దగ్గరికి పోయి పరిష్కరించేటువంటి 104, 108 లాంటి వాడు హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారి వ్యక్తిత్వం చేయాలి, కేటీఆర్ గారి వ్యక్తిత్వ హరణం చేయాలి, తద్వారా గొంతు నొక్కాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ సిట్ నోటీసులు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం. ఎందుకంటే న్యాయ నిపుణులు మా భరత్ గారు ఉద్యమ సహచరులే కాకుండా వారి న్యాయ నిపుణులు, వారికి తెలుసు సిమిలర్ కేసులో ఒక దగ్గర ఏదైనా FIR నమోదైతే ఆ విషయంలో సుప్రీంకోర్టు హరీష్ రావుకి ఎటువంటి లేదని చెప్పి ఒక కేసులో చెప్పిన తర్వాత, స్పష్టంగా చెప్పిన తర్వాత అదే కేసులో మళ్ళీ ఇంకొక FIR నమోదు చేయడం అనేటువంటిది
ఇది న్యాయానికి న్యాయ న్యాయ న్యాయానికి విరుద్ధమైనటువంటి అంశాన్ని అనేక మంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. అసలు హరీష్ రావుకి ఏం సంబంధం అని ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇంకా కేసీఆర్ కూడా ఇస్తామని ఇవాళ ప్రేలాపనలు వేలుతా ఉన్నారు. ఇంకా సరిపోలేదు, ఇంకా పిలుస్తామని అని చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఐజే బీఆర్ఎస్ పార్టీగా, న్యాయాన్ని మేము అత్యంత గౌరవించేటువంటి బీఆర్ఎస్ పార్టీ, రాజ్యాంగాన్ని అత్యంత విలువనిచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకవేళ మీరు కేసులు పెట్టినా ఇంకొకటి పెట్టినా డెఫినెట్ గా వస్తాం, అవసరమైతే న్యాయ సలహాలు తీసుకుంటాం, చెప్తాం. కానీ మేము వేసినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణంలో హరీష్ రావు గారు చెప్పిన తర్వాత మీరు ఒక బ్లాక్ టెండర్ రద్దు చేశారు, మొత్తం రద్దు చేయాలని ఇలా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో లూటీ జరుగుతా ఉంది. ఈ లూటీకి కారణమైనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, సిట్లు వేయండి. ఇలా హరీష్ రావు గారి మీద యాదగిరిగుట్టకు పోయి మీరు హామీ ఇచ్చిండ్రు, దేవుని మీద ఒట్టేసి చెప్పిండ్రు, 6 గ్యారంటీలు అమలు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పి ఫలానా గేటు పెట్టిండ్రు అని చెప్తే హరీష్ రావు గారి మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఖమ్మం పోయి వరద బాధితుల్ని పరామర్శిస్తుంటే కేసు పెట్టిండ్రు. మానకొండూరుకు పోయి మీరు ఎగవేతల రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే ఆయన మీద కేసు పెట్టిండ్రు. మరి రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును ఎన్నిసార్లు ఏ అసభ్య పదజాలాలతో వాడిండో మనం అందరం కూడా చూసినాం కదా. కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ డైవర్షన్ డ్రామా. ఈ డైవర్షన్ డ్రామా ట్రాప్ లో బీఆర్ఎస్ పడదు, ప్రజల పక్షం నిలబడుతుంది, ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఈ టెండర్లు అన్ని రద్దయ్యేదాకా ఒక ప్రజా ఉద్యమం నిర్మించడానికి ఆల్రెడీ మా కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఒక కార్యాచరణ మొదలవుతా ఉంది. ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఆందోళన చేయబోతా ఉన్నారు రాజు. కాబట్టి ఈ టాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ బెదరదు. అనేక త్యాగాల పునాదులతో ఏర్పడినటువంటి పార్టీ, అనేక పోరాటాల్లో రాటుదేలినటువంటి పార్టీ. ఈ కేసులకు, ఈ సిట్లకు, ఈ వీటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. మా ప్రయాణం ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తాం, నిలదీస్తాం, ప్రజా సమస్యల కోసం నిలబడతాం. రాజు గారు, మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ వరుస కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న బీఆర్ఎస్ నాయకులపైన, హరీష్ రావు గారిపైన, గతంలో కేటీఆర్ గారిపైన కూడా ఇలాంటి అక్రమ కేసులు, నోటీసులతో భయపెట్టే, బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ఉడత ఊపులకు బీఆర్ఎస్ నాయకత్వం భయపడే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు, ఇక్కడ మనం మరో కీలకమైన అంశం, నిన్న స్పష్టంగా బీఆర్ఎస్ నాయకత్వం, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేసిన సందర్భం మనం చూసాం. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీకి కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు లేకపోతే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే ఒక కీలకమైన డిమాండ్ కూడా తెరపైకి తీసుకొచ్చిన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాలి దీన్ని? అన్ని గత 2 సంవత్సరాలుగా, తర్వాత ఎన్నికల ముందు 1 సంవత్సరము కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఒక అప్రకటిత పొత్తుని పాటిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ చేసే పనులని బీజేపీ ఖండించకపోవడం, బీజేపీ చేసే పనులని కాంగ్రెస్ ఖండించకపోవడం, తర్వాత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మోడీని వ్యతిరేకిస్తున్నట్టుగా పోజు కొట్టడం తప్ప వీళ్ళు ఈ అన్ని పనులు కలిసి చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఒక మాటలో చెప్పాలి ఏంటంటే కాంగ్రెస్కి, బీజేపీకి తేడా లేదు. తెలంగాణ వచ్చే వరకు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు వీళ్ళకి ఏం తేడా లేదు, ఇద్దరు కలిసే చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సింగరేణికి సంబంధించిన ఆ శాఖ మంత్రి వారే, గనుల శాఖ మంత్రి ఎవరంటే కిషన్ రెడ్డి గారు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే డే లైట్లో ఇవంతా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటే, ఈ అన్యాయాలు అంతా వస్తుంటే, తర్వాత పార్షల్గా వాళ్ళు ఒప్పుకొని ఒకటి క్యాన్సిల్ చేసిన తర్వాత ఇదేందో చూసే బాధ్యత లేదానండి? 49% కేంద్రానికి ఇందులో బాగా ఉన్నది సింగరేణిలో. ఏం చేస్తున్నారు? ఎందుకు అంటే ఈ మౌనాన్ని పాటించడం అనేది కాదండి, ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం. తెర వెనుక వీళ్ళకి పొత్తున్నది ఈ దుర్మార్గంలో, ఈ దౌర్జన్యంలో, ఈ దుర్మార్గంలో. తర్వాత సింగరేణి అనేది తెలంగాణ ప్రైడ్. ఆంధ్రప్రదేశ్కి సముద్రం ఎట్లా ఉందో తెలంగాణకి సింగరేణి ఉంది. వాళ్ళకి అది ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ అయిపోయింది. సింగరేణి ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఫర్ తెలంగాణ. ఈ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీని ఇదే కాంగ్రెస్ ఇంత మునుపు ఆ 49% మొదటి నుంచి ఉన్నది కాదు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సింగరేణిని అప్పుల పాలు చేసి చివరికి అప్పు కట్టేదానికోసం 49% దుష్ట పరిపాలన కాంగ్రెస్ది. వీళ్ళ చిట్టాలిప్పితే 1-2 కాదు, జనం ఈ పార్టీ ముఖం మీద దుమ్ము పోసి ఉమ్మేస్తారు. అంత దుర్మార్గమైన పార్టీ ఇది. ఇవాళ మేము కాంగ్రెస్ కదా తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ కదా కేసీఆర్ కన్నా అది ఇస్తాము, కేసీఆర్ కన్నా ఇది ఇస్తామని ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారులు దొంగదారులు ప్రభుత్వానికి వచ్చి పాడు పనుల కార్యక్రమం తీసుకొని ఇవాళ సింగరేణి మీద ఒక సమగ్రమైన విచారణ కనుక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయాలండి. లేకపోతే సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో వాళ్ళ కనుసన్నలలో ఒక విచారణ కనుక జరిగితే ఈ 2 సంవత్సరాలలో సింగరేణిని కోలుకోలేని విధంగా నష్టానికి గురి చేస్తున్నారు. టెండర్లు మార్చినారు. లోయెస్ట్ టెండర్కి ఇవ్వకుండా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో 1000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి నష్టం జరిగిన మాట వాస్తవం. తర్వాత ఇవాళ సింగరేణిలో జరిగిన వాటి మీద ఆర్టీఐ అప్లికేషన్స్ ఇస్తే కనీసం సమాధానం కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ అక్కడ సమాధానం ఇవ్వకపోవడమైనా తర్వాత ఈరోజు దాన్ని ప్రశ్నించిన సందర్భంలో కానీ హరీష్ రావు గారిని సిట్టు పేరు మీద విచారణకు పిలవడం కానీ ఎంత ఏంటంటే ఒకటి డైవర్షన్, రెండోది భయభ్రాంతులకి గురి చేయాలనే ఒక ఆలోచన. ఈ ఆలోచనలు ఇవన్నీ తెలంగాణ ప్రజలకి ఇవన్నీ కొత్త కాదండి. ఎందుకు అంటే కాంగ్రెస్ పరిపాలన దగ్గర 60 ఏళ్ల దాకా ఉన్నది తెలంగాణ మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈ 60 ఏళ్లలో వీళ్ళు కొత్తగా ఏం చేయలేదు, మొదటి నుంచి ఇదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంటెన్సిఫై చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ప్రజలకి ఏం కొత్త కాదు, వీళ్ళ దుర్మార్గం కొత్త కాదు, తర్వాత వీళ్ళ అణచివేత కొత్త కాదు, వీళ్ళ అబద్ధాలు కొత్త కాదు, వీళ్ళని దించేయడం కూడా కొత్త కాదు. కాబట్టి వీటన్నిటికి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ నాయకత్వం అనన్య సామాన్యమైన ఒక రాజ్యాంగబద్ధమైన యుద్ధాన్ని చేసి తెలంగాణ సాధించుకొచ్చారు కేసీఆర్ గారు. కాబట్టి వీటి వల్ల ఎవరు భయపడేది లేదు. మీరు ఇట్లాంటి భ్రమలు పెట్టుకొని ఇట్లాంటి డ్రామాలు కనుక చేస్తే సరైన సమాధానం ప్రజాక్షేత్రంలో చెప్తాము, న్యాయస్థానంలో చెప్తాము. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని భరత్ గారు చెప్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని, అణచివేతలను, అక్రమ అరెస్టులను చూసిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇలాంటి తప్పుడు కేసులతో, అక్రమ నోటీసులతో భయపెట్టే ప్రసక్తే లేదని చెప్పి స్పష్టం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, మనం చూసాం 2 ఏళ్ల కాలంలో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాల ప్రతిదానిపై కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసిన సందర్భం. తాజాగా నిన్న వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సింగరేణికి సంబంధించిన వ్యవహారంపై కూడా తప్పకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిన్న బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉన్న ఈ సింగరేణి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పక్షాన మాత్రం కనీసం స్పందన రాలేదనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని? ఇప్పుడు రాజు గారు, ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కయి బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేయడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక బలోపేతమైనటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీని పూర్తిగా ఇక్కడ లేకుండా చేయాలని వాళ్ళు కలలు గంటా ఉన్నారు. అందులో భాగంగానే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కుమ్ముక్కై ఈ బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నటువంటి విషయం తెలుసు. అందుకే మేము చాలా స్పష్టంగా నిన్న ఏం చెప్పినామంటే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్న డిమాండ్ చేసింది ఇది సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దీని నిజాలు తేల్చండి. ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో అనేక ఆధారాలు హరీష్ రావు గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని మనం చూసాం. కొత్తగా ఏం చేశారంటే ఈ సైట్ విజిట్ అనేటువంటి ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి తమ అనుయాయులకే కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హరీష్ రావు గారు చెప్పారు. దీని మీద అసలు ఎవ్వరు జవాబు చెప్పరు. ఇప్పుడు వచ్చిన ప్రయత్నం ఏంటంటే ఈ ప్రభుత్వానికి అసలు ఏవి మేము నిన్న కేటీఆర్ గారు కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఈ 2 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రజావేదికల మీద 200 కనీసం 200 ప్రెస్ మీట్లు పెట్టి 200 కుంభకోణాల గురించి, 200 అవినీతి గురించి, 200 సమస్యల గురించి ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ఒక్కదానికి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జవాబు చెప్పలేదు. ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతావు. కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి
ఇక శిక్ష ప్రజలే వేయాలి. ఎందుకంటే డెఫినెట్ గా న్యాయస్థానాల్లో న్యాయం కోసం ఫైట్ చేస్తాము. అట్లాగే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళి అనేక సమస్యలు అడుగుతున్నాం. అనేక రిలీఫ్స్ కూడా వచ్చినాయి. మీరు లగచర్ల విషయంలో కావచ్చు, మూసీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, మా సోషల్ మీడియా మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, మొన్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి అరెస్టుల మీద కావచ్చు, ఇట్లా ఒక నిరంతరంగా మా లీగల్ సెల్ ద్వారా మేము అనేక విషయాల మీద, నిర్బంధాల మీద, మా పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడి మీద మేము నిరంతరం ఫైట్ చేస్తా ఉన్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే టోటల్ గా మా నాయకత్వానికి వ్యక్తిత్వ హరణం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కొన్ని మీడియా వ్యవస్థల ద్వారా ఇలా సిట్టు గాని ఇవి ఏమైపోయినాయి రాజు గారు, ఏదైనా ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తే దాని నిర్ధారణ కోసం ఈ వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయి. నిజంగానే ప్రభుత్వం మీద ఎవరైనా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే, ప్రతిపక్షాలు అలిగేషన్ చేస్తే, ప్రజాక్షేత్రంలో ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే వాటిని నిర్ధారించడానికి సిట్లు గాని ప్రభుత్వ వ్యవస్థలు గాని ప్రయత్నం చేయాలి. కానీ ఇలా గాంధీ భవన్ లో చెప్పిన ప్రతి ప్రెస్ మీట్ ను నిర్ధారణ చేయడానికి ఇలా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నట్టుగా ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థల మీద విశ్వాసం ఉంచే విధంగా ప్రభుత్వం పనిచేయాలని మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం. ఇది మేము ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీ మేము ఆ ఎన్నికల్లో ఓడిపోయినామని అక్కస్తూ చేయడం లేదు. ఇది రాజు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మాకు అధికారంతో మా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తాడు, పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ పవర్. మేము అధికారంలోకి రావడమే మాకు పవర్ కాదు, ఒక రాజకీయ పార్టీగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడమే మా పవర్. అదే పని మేము చేస్తా ఉన్నాం ఈ 2 ఏళ్లుగా కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సింగరేణికి సంబంధించినటువంటి కుంభకోణాల విషయంలో స్పందించాలి. వెంటనే వాటిని రద్దు చేయడానికి చొరవ చూపాలి. లేకుంటే పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమాలు చేస్తారు. మేము హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇంకా కావచ్చు, మా కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేటీఆర్ గారు కార్యాచరణ ప్రకటించినాక డెఫినెట్ గా ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తెలంగాణ వనరుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తెలంగాణ భూముల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వీటికి అన్నిటికీ ఇలా ప్రజలు మరి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాజు గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం మా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం చొరవ తీసుకొని 4000కు పైగా సర్పంచులు గెలిపించడం అనేటువంటిది ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి ఇన్ని స్థానాలు వచ్చినటువంటి చరిత్ర లేదు. అంటే ఓ ప్రభుత్వమా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక చెంపగొట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4000 మంది సర్పంచులను గెలిపించినటువంటి ప్రజలకి మేము అభినందనలు తెలుపుతా ఉన్నాం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాళ మధ్యతరగతి ప్రజానికం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. ఉద్యోగులకు డిఏ లేవు, పిఆర్సీ లేవు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇస్తామన్నటువంటి పెన్షన్ ఇవ్వలేదు, రైతు బంధు దిక్కే లేదు. ఇట్లా అనేక అతలాకుతలం అవుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం డెఫినెట్ గా ఆలోచిస్తా ఉన్నారు. రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్పడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము స్పెసిఫిక్ గా ఈ ఆరోపణలు చేస్తున్నాం. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఈ కుంభకోణాన్ని డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం, ఆధారాలతో నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం. అట్లాగే ప్రజాక్షేత్రంలో కార్యాచరణ నిర్ణయించి ఈ ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు ఉంచుతాం. రాజుగారు, ప్రభుత్వ వైఫల్యాలకు తోడు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేసి చివరికి వరుస కుంభకోణాలతో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు విసిగిపోయారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే గట్టి ఎదురు దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగిలేందుకు సిద్ధంగా ఉంది. పరిస్థితి అంతా కూడా తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. భరత్ గారు, ఇవాళ సింగరేణికి సంబంధించిన మొత్తం టెండర్ల వ్యవహారం అంతా కూడా రింగ్ చేస్తూ ఉన్నారు, తెర వెనుక నుంచి నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నతాధికారులు ఎవరైనా దానిపై ప్రశ్నించినా, వాటిపై వివరాలు సేకరించిన వారిని అక్కడి నుంచి తొలగించడమో, వారిపై ఒత్తిడి తీసుకురావడమో, రకరకాల కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయనే విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూని మనం? అమృత్ కాంట్రాక్ట్ గురించి కేటీఆర్ గారు విషయాన్ని లేవనెత్తున్నారు. అందులో కూడా బావమారిదే, ఇందులో కూడా బావమారిదే. తెలంగాణలో ప్రజలకు సంబంధించిన
ఎన్ని రంగాలు అయితే ఉన్నాయో అన్ని రంగాలలో ప్రజలకి దక్కాల్సిన సొమ్ముని రింగులు చేసి ఇవాళ అధికారంలో ఉన్న పెద్దల యొక్క కుటుంబాలు, కుటుంబ సభ్యులు ఇవాళ దోచుక తింటా ఉన్నారు. దాన్ని ప్రశ్నిస్తే ఈ డైవర్షన్ థియరీ తీసుకున్నది, ఈ డైవర్షన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఈ డైవర్షన్ ఎవరు చేస్తారండి? కాసేపటికి ఆలోచిద్దాం. ఎందుకంటే డైరెక్షన్ అనేది ఒక క్రిమినాలజీలో ఒక సబ్జెక్ట్. క్రైమ్ చేసేవాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళ మీద అటెన్షన్ పడకుండా ఉండేదానికోసం ఎవరి నుంచి అటెన్షన్ లేకుండా, పోలీసుల నుంచి అటెన్షన్ లేకుండా పోలీసులు ఎందుకు వాళ్ళు దర్యాప్తు చేయాలి, నేరస్తులను పట్టుకొని వచ్చి న్యాయస్థానం ముందు పెట్టాల్సిన బాధ్యత పోలీసులది. ఈ పోలీసుల దృష్టి తప్పించే దానికోసం డైవర్షన్ చేస్తారు. దుర్మార్గమైన విషయం ఏంటంటే చాలా అన్యాయమైనది, హాస్యాస్పదంగా కూడా కనిపిస్తుంది కాసేపటికి, కానీ చాలా సీరియస్ విషయం ఏంటంటే యాక్టివిటీలో ఇవాళ పోలీసులే ఉపయోగించుకుంటున్నారు. పోలీసుల కనుసన్నల్లో దర్యాప్తు జరిగేదాన్ని ప్రివెంట్ చేయడానికి డైవర్షన్ చేస్తారు క్రిమినల్స్. ఇవాళ పోలీసులే డైవర్షన్ యాక్టివిటీలో క్రిమినల్స్కి పావులాగా తయారైనారు. అందులో భాగమే ఈ సీటు. అక్కడ అమృత్ది క్వశ్చన్ చేస్తే కేటీఆర్ గారి మీద కార్ రేస్ కేసు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడనేమో ఈ బొగ్గు గనులకు సంబంధించి తర్వాత వీటన్నిట్లలో ఏదైతే రింగ్ ఫామ్ చేసేసేసి రేవంత్ రెడ్డి గారు వామరిది ఆ రింగ్కి లీడర్ అని చెప్పి ఇవాళ క్వశ్చన్ చేసి మీరు దీని మీద దర్యాప్తు చేయమని అంటే హరీష్ రావు గారి మీద ఈ కార్యక్రమం చేస్తాం. విషయం ఏంటంటే ఇంత మునుపు దేవిప్రసాద్ గారు అన్నట్టుగా కొంత ఈ ట్రాప్లో జనం పడతా ఉన్నారన్న నిజమే, తాత్కాలికంగా పడతారు, కానీ అది శాశ్వతంగా డైవర్ట్ అయిపోతుంది, అది దాన్ని కనుమరుగు చేస్తాము అని అనుకుంటే మాత్రం అది పిచ్చి భ్రమ. అది ఆ భ్రమలలో బతుకుతానంటే బతకొచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా ఉన్నది. ఇవాళ చెప్తాను మీకు, 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు భూపాలపల్లిలో, ఇంకొకరు మెదక్, ఇంకొకరు ఆదిలాబాద్ జిల్లాలో. ఈ 3 రైతుల ఆత్మహత్యకు కారణం మాత్రం ఒకటే, ఏంటంటే వ్యవసాయంలో నష్టాలు, తరువాత అప్పుల బాధ తట్టుకోలేక ఇవాళ 3 రైతులు ఒకే రోజున. ఇది పెద్ద విషయం. అది రాష్ట్ర ప్రజలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి 70% రైతాంగంతో ముడిపడి ఉన్న జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఇది పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూని మనం మాట్లాడుకోలేకపోయినాం, తాత్కాలికమైంది. అంత మాత్రాన ఈ సమస్య మీద మనము దాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చలేదు దీన్ని. ఎందుకంటే అది నిజం, అది నిప్పు లాంటి నిజం. దాని మీద ఇట్లాంటి చెత్త ఎంత పోసినా కానీ 10 నిమిషాలలో తగలబడిపోతుంది, మళ్ళీ ఆ నిజాలు బయటకు వస్తాయి. అదే పద్ధతుల్లో మీరు ఇవాళ ఒక కాంగ్రెస్ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దౌర్జన్యం, ప్రోటోకాల్ విషయంలో ఆయన ప్రోటోకాల్ హక్కుని ఆయన జరగట్లేదు అని నిలదీసినందుకు ఆయన మీద చేయి చేసుకోవడం ఎంత అహంకారం. తరువాత రైతు బంధు, ఈ విడత రైతు బంధు ఎక్కడుంది, దానికి రావాల్సిన ఇంపార్టెన్స్ రాకపోవడం. నేనేమంటున్నానంటే ఇది అల్టిమేట్గా మేధావులకు సంబంధించిన విషయం కూడా. మేధావులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని కొంతమంది సిన్సియర్గా పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది దొంగలు ఉన్నారు. మేధావుల ముసుగులో ప్రజలని వంచిన దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ సంగతి చూడాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. పొరపాటున అటుపోయిన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటన్నిటికన్నా కొత్త మేధావులు పుట్టాల్సింది, ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ఒక మేధావి రావాల్సిన అవసరం ఉంది. మేము ఆహ్వానం చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీగా మేధావులు, కొత్త మేధావులు రావాలని ఆహ్వానం చేస్తాం, మాట్లాడాలి. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైన విజయాలని, తర్వాత డెవలప్మెంట్ని, సంక్షేమాన్ని, ఒక సంస్కృతిని, తర్వాత పచ్చదనాన్ని, పారిశ్రామిక విధానాన్ని, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసిన ఒక అద్భుత పాలన ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రో దాన్ని మొత్తం అంతా తుడిచివేసే కార్యక్రమం, దోచుకోవడం, దాచుకోవడం, పాడు పనులు చేయడం, పరిపాలన పక్కన పెట్టి పాడు పనులు చేయడం, ఇదే కార్యక్రమంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీసేదానికోసము, ఈ ప్రభుత్వాన్ని సరిచేసేదానికోసం ఇవాళ మేధావుల
ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది. వీటన్నిటి మీద డీప్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పోలీసుల నుంచి దొంగలు పారిపోకుండా ఉండేదానికోసం ఈ సమాజం సమాయత్తం కావాలంటే ఈ పని జరగాలి. ఎస్, మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, అడుగడుగునా కూడా అవినీతితో రాజ్యం వెళ్తూ ఉన్నారు. 2 ఏళ్ల పాలనలో వరుస కుంభకోణాలు వెలుగు చూస్తున్న ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారాలని వెలుగులోకి తీసుకొస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంపై కక్షగట్టి అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే తెలంగాణలో వ్యవసాయం ఎంత సంక్షోభ పరిస్థితిలో ఉందో అర్థమవుతోంది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా తెరపైకి రాకుండా, చర్చ జరగకుండా ఉండేందుకే ఇలాంటి అక్రమ కేసులు, అక్రమ నోటీసులతో మభ్యపెట్టే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భరత్ గారు చెప్తున్న సందర్భాన్ని దేవిప్రసాద్ గారు కూడా కీలకంగా లేవనెత్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూసాం ఇంతకుముందు భరత్ గారు ప్రస్తావించినట్టుగా వాస్తవానికి తెలంగాణలో తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భం అనేక రంగాలు. అన్నిటికంటే ముఖ్యంగా 24 గంటల వ్యవధిలోనే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అనేక వివిధ ప్రాంతాల్లో. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కీలకమైన అంశాలు, రైతుకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, యూరియాకు సంబంధించిన కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, ఇలా ప్రతి అంశంలో కూడా రైతు ఈరోజు గోసపడుతున్న సందర్భం, అప్పుల పాలై పూర్తిగా బలవన్మరణాలకు పాల్పడుతున్న దయనీయ పరిస్థితులు. ఇవన్నీ కూడా దృష్టిలోకి రాకుండా, చర్చకు రాకుండా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి రకరకాల అక్రమ కేసులకు తెరపైకి తీసుకొస్తున్నారనే ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, తెలంగాణ ఒక దశాబ్దాల కాలంగా నీటి కోసం, కరెంటు కోసం, సమస్యల పరిష్కారం అనేక బహురూపుల పోరాటాలు చేసింది, అనేక త్యాగాలు చేసింది. 1000 మంది తమ రక్తాన్ని తర్పణ చేసిండ్రు రాజుగారు. ఈ నేలలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలని అనేక ఆత్మహత్యలు జరిగినాయి, అసహజ మరణాలు జరిగినాయి, అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోయినారు, అనేక మంది తమ జీవితాలు విధ్వంసం అయిపోయినాయి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేసీఆర్ గారు రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం వారు నిరంతరం ప్రయత్నం చేసి 1 సంవత్సరం కాలంలోనే విద్యుత్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి రైతులకు ప్రభుత్వం వ్యవస్థనే అండగా ఉండాలనేటువంటి విషయంలో ఆయన అనేక చర్యలు, రైతు బంధు లాంటి స్కీమ్ తీసుకురావడం కానీ, లేకుంటే అనేక విషయాలు, రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గత 9.5 సంవత్సరాల్లో ఒక మౌలికమైనటువంటి మార్పు తెలంగాణలో జరిగిందనేటువంటి విషయం చాలా స్పష్టం. ఈ మౌలికమైనటువంటి మార్పును ఇలా దెబ్బతీసేటువంటి, విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం, డిస్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇలా రైతు బంధు లేదు, రైతుకు వ్యవస్థకు ఆధారపడేటువంటి రైతు బంధు లేదు, విద్యుత్ కు సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తున్నాయి. గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో మొబైల్ ట్రాన్స్ఫార్మర్ అమర్చేటువంటి వ్యవస్థ నుండి ఇవాళ మళ్ళీ వారం రోజులు సబ్ స్టేషన్ల దగ్గర పడిగాపులు కాసేటువంటి ఒక దుర్గతి తెలంగాణ రైతుకు పడతా ఉంది. యూరియా బస్తా కోసం, ఒక యూరియా కోసం 2 రోజులు 3 రోజులు లైన్లలో నిలబడేటువంటి పద్ధతి, చెప్పులు పెట్టేటువంటి పద్ధతి. రైతులు 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే మీరు అప్పులు తెచ్చి కట్టండి, మేము రుణమాఫీ చేస్తామని చెప్తే అనేక మంది తమ అప్పులు చేసి ఇవాళ బ్యాంకులలో డబ్బులు కడితే వాళ్ళ రుణమాఫీ కాక ఇవాళ ఆక్రోశిస్తున్నటువంటి పద్ధతి. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినటువంటి సందర్భం. ఇవాళ సరైన టైంకు కొనుగోలు చేయకుండా రైతుల్ని ఏడిపిస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యలకు మళ్ళీ దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. గురుకుల విద్యార్థులు 60-70 మంది ఇలా విద్యారంగంలో వచ్చినటువంటి సంక్షోభం వల్ల అసలు 60-70 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇలా రియల్ ఎస్టేట్ కుదేలైపోయి ప్రతి నియోజకవర్గంలో కూడా 2000 నుంచి 3000 మంది యువకులందరూ కూడా తమ ఏమైతుంది మా బతుకులు అనేటువంటి బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజుగారు పెరాలసిస్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతా ఉంది, తద్వారా ఏకపక్ష పరిపాలన జరుగుతా ఉంది. అంటే మొత్తంగా కూడా ఈ పరిపాలనకు ఇవాళ పక్షపాతం వచ్చి అది కాంగ్రెస్ పక్షపాతంగా మారిపోయినటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే దీనికి సరైనటువంటి జవాబు పోరాటాలే రాజుగారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేయాలి, ప్రజల్లో అవసరమైనటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణాలు చేయాలి, తద్వారా ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వనరుల్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఒక సబ్బండ వర్గాల కలయికతో ఒక ఉద్యమం నిర్మాణం అయితే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని
ఎదుర్కోలేమనేటువంటి విషయం ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే Right. మా భరత్ గారు తన ఆవేదన ఇలా మేధావులు అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్ల Right. తెలంగాణ పౌర సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తన ఆవేదనలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేధావులారా ఆలోచించండి, ఓ పౌర సమాజమా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్పరిపాలనపై Right. మీ కళ్ళు తెరవండి అని మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజు గారు. ఎస్ చివరిగా ముగించే ముందు క్లుప్తంగా ఏం చెప్తారు భరత్ గారు? ఓవైపు మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు అనేది ఇప్పుడు కన్నీటి సేద్యంగా మారిపోయిన సందర్భం దేవిప్రసాద్ గారు కూడా చెప్తున్న విషయాన్ని మనం ఎట్లా కూడా కన్నీటి మయమైంది. పిల్లలు మంచిగా చదువుకునే విద్యాలయాలలో ఇవాళ ఆత్మహత్యల మయమైపోయింది. పూర్తిగా అన్నిట్లలో స్కామ్ల గేమ్ అయిపోయింది. జనాన్ని సమస్యల సుడిగుండంలో ఇసిరేసిన 2 సంవత్సరాలలో ఇంత దారుణం, ఇంత దరిద్రం జరుగుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే అద్భుతమైన సూచికలండి. కేవలం మీరు కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లలో పనిచేసేది నీతి ఆయోగ్, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది ఆర్బీఐ. ఈ గణాంకాలు తీసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినారు కేసీఆర్ గారు ఈ సమాజాన్ని 10 సంవత్సరాలలో. ఆ సమాజాన్ని ఇవాళ ఏ రకంగా సుడిగుండంలో పడేసేసి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే మీరు గురుకులాలలో జరిగే ఆత్మహత్యల మీద సిట్ అయ్యండి. తర్వాత ఈ రైతులు ఎందుకు చనిపోతున్నారు అనేది సిట్ అయ్యండి. మీకు కూడా సామాజిక బాధ్యత ఉన్నది అండ్ సామాజిక డ్యూటీ ఉన్నది. ఆ డ్యూటీని చేయండి. ఈ చిల్లర మల్లర సిట్లు వేసేసేసి ప్రశ్నించే గొంతుల్ని నులిమేలనే ప్రయత్నం చేసే దుర్మార్గుల ప్రయత్నానికి మీరు ఒత్తాసు పలకొద్దు. పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల యొక్క డబ్బుతోని మీకు జీతాలు ఇస్తా ఉన్నారు. మినిమం మీకు వారి పట్ల మీకు ఆ కృతజ్ఞత ఉండాల్సిన అవసరం అనేది. ఇవాళ ప్రజల్ని అనేక రకాలుగా సాధిస్తూ ఉంటే మీరు ఈ రకంగా వాళ్ళ చేతుల్లో పావులు కావడం అనేది చాలా పొరపాటు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం. దర్యాప్తు జరగాల్సింది, విచారణ జరగాల్సింది రైతుల ఆత్మహత్యలపైన ఎందుకు జరుగుతున్నాయనే దానిపైన, విద్యార్థులకు సంబంధించిన బలవన్ మరణాలపై జరగాలి, కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై జరగాలి తప్ప తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ వనరుల కోసం, తెలంగాణ సంపదను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న అంశంపై కాదని చెప్పేసి భరత్ గారు స్పష్టంగా చెప్తున్నారు. దేవిప్రసాద్ గారు కూడా తప్పకుండా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో తప్పకుండా తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శక్తి వంచన లేకుండా తన ఉద్యమ పంథాను కొనసాగిస్తుందని స్పష్టం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.